యాపిల్ ప్రొడక్ట్స్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఎందుకంటే ఒక్క రాత్రిలో యాపిల్ మ్యాక్బుక్ ప్రైస్ అనేది 70,000 ఇంక్రీజ్ అయింది. అలాగే యాపిల్ ఐప్యాడ్ ప్రైస్ వచ్చేసి దాదాపు 42% అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ ఇంకా యాపిల్ టీవీ అయితే చెప్పుకోకర్లేదు, చాలా అంటే చాలా పెరిగిపోయింది. సో ఇదంతా జస్ట్ 1 నైట్లో జరిగింది, అది కూడా మన ఇండియాలోనే జరిగింది. సో అసలు ఇప్పుడు యాపిల్ ప్రొడక్ట్స్ కొనొచ్చా, అంటే కొంటే ఆ మనీకి అది వర్తా, అసలు ఎందుకు పెరిగే హైక్స్ అనేవి ఈ వీడియోలో మనం తెలుసు. వెల్కమ్ టు డ్యూడ్ వర్స్ టెక్. సో ఇక్కడ మనకి టెక్ టిప్స్ అలాగే లేటెస్ట్ టెక్ న్యూసెస్ అయితే నేను చెప్తాను. సో ఈ రోజు ఇక్కడ ఈ వీడియోలో మనం ఏం మాట్లాడబోతున్నాం అంటే యాపిల్ ప్రైజెస్ అసలు ఎందుకు పెంచింది, సో ఎంత పెంచింది, ఏ వాళ్ళ ప్రొడక్ట్స్ కి పెంచింది అండ్ ఏ ప్రొడక్ట్స్ కి పెంచలేదు, ఇంకా ఫ్యూచర్ లో పెరుగుతాయా, అసలు యాపిల్ మనం కొంటాం ఇప్పుడు యాపిల్ ప్రొడక్ట్స్ అనేవి మనం కొనొచ్చా లేదా, లేకపోతే కొంత టైం వెయిట్ చేసి కొనొచ్చా అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ అలాగే కింద సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే నేను ఏ లేటెస్ట్ వీడియో పెట్టినా అది మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. జూన్ 25, 2026. సో ఈ రోజు అయితే యాపిల్ లవర్స్ కి అలాగే యాపిల్ ప్రొడక్ట్స్ వాడే వాళ్ళకి అయితే చాలా బ్యాడ్ డే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు యాపిల్ CEO టిమ్ కుక్ అయితే ఒక బాంబు అయితే పెంచాడు. అదే ఏంటంటే యాపిల్ ప్రైజెస్ అనేవి హైక్ అయిపోతున్నాయి అండ్ అది ఎందుకు పెంచుతున్నారు అనేది మీకు వీడియోలో చెప్తాను. అలాగే ఇప్పుడు యాపిల్ ప్రైస్ హైక్స్ అయితే చూద్దాం. సో ఇప్పుడు మ్యాక్బుక్ నియో వచ్చేసి సో ఓల్డ్ ప్రైస్ 69,000 అంటే దాదాపు 70,000 దాకా ఉంది అండ్ న్యూ ప్రైస్ వచ్చేసి 80,000 దాకా ఉంది. అంటే దగ్గర హైక్ అమౌంట్ వచ్చేసి 10,000 అయితే పెరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాక్బుక్ ఎయిర్ అనమాట. సో ఇది వచ్చేసి ఒక 35,000 అయితే పెరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాక్బుక్ ప్రో. సో మ్యాక్బుక్ ప్రో మీద ఒక 70,000 అయితే హైక్ చేశాడు అమౌంట్ అనేది. సో ఐప్యాడ్ ఎయిర్ అనేది 11 మీద అయితే 25,000, అలాగే ఐపాడ్ ఎయిర్ 13 మీద అయితే కనుక 35,000 అయితే హైక్ చేశాడు. సో ఐప్యాడ్ ప్రో M5 256GB మీద అయితే మాత్రం 40,000. ఎందుకంటే ఓల్డ్ ప్రైస్ వచ్చేసి 1 lakh దగ్గర ఉంది. సో ఇప్పుడు న్యూ ప్రైస్ వచ్చేసి 1,40,000 అయితే ఉంది. సో నెక్స్ట్ మ్యాక్ మినీ M4 అనమాట. సో మ్యాక్ మినీ M4 ఏంటంటే ఇదివరకు డిస్కౌంట్లు అవన్నీ చూసుకున్నా దగ్గరగా 50,000 వచ్చేసేది. ఇప్పుడు దాని మీద కూడా 35,000 అయితే ఇంక్రీజ్ చేశాడు. సో ఇప్పుడు దాని న్యూ ప్రైస్ వచ్చేసి 94,900 అనమాట. నెక్స్ట్ హోమ్ ప్యాడ్. సో యాపిల్ హోమ్ ప్యాడ్ వచ్చేసి 32,000 ఓల్డ్ ప్రైస్, దాన్ని 44,900 చేశారు. సో 12,000 దగ్గరగా పెంచారు. అండ్ హోమ్ ప్యాడ్ మినీ వచ్చేసి సో 5,000 అయితే ఇంక్రీజ్ చేశారు. అండ్ యాపిల్ టీవీ వచ్చేసి 11,000 దాకా ఇంక్రీజ్ చేశారు. అండ్ యాపిల్ టీవీ 4K అయితే కనుక సో 15,000 దాకా అయితే ఇంక్రీజ్ చేశారు. సో ఇప్పుడు యాపిల్ ప్రైస్ హైక్స్ అయితే చూసాం. సో ఇప్పుడు యాపిల్ ప్రైస్ ఏవైతే హైక్ చేయలేదో చూద్దాం ఒకసారి. సో ఐఫోన్ 17 అయితే హైక్ అవ్వలేదు. సో సేమ్ నో చేంజ్ అనమాట, 82,900గా ఉంది. సో సేఫ్ సైడ్ లోనే ఉంది. సో నెక్స్ట్ ఎయిర్ పాడ్స్ అనమాట. సో ఇది కూడా ఏ ప్రైస్ అనేది పెంచడం జరగలేదు. సో నెక్స్ట్ వచ్చేసి యాపిల్ వాచ్. సో యాపిల్ వాచ్ కూడా ఎటువంటి ప్రైస్ అనేది హైక్ చేయలేదు. కానీ మనం అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఫ్యూచర్లో చేస్తారేమో తెలియదు. సో గైస్, ఇంత సడన్గా ప్రైజెస్ ఎందుకు పెరిగాయి అని మీకు అర్థమవుతుందా? సింపుల్గా చెప్తా వినండి. ప్రపంచంలో ఏ భూమి జరుగుతుంది కదా, సో ChatGPT, గూగుల్ జెమినీ, క్లౌడ్ ఇవన్నీ వాడాలంటే చాలా పవర్ఫుల్ సర్వర్స్ కావాలి. ఆ సర్వర్స్కి చాలా మెమరీ చిప్స్ కావాలి. సో చిప్ మ్యానుఫ్యాక్చర్స్ అందరూ ఏ సర్వర్స్ కోసం చిప్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. దానివల్ల ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్, ఫోన్స్కి చిప్స్ తక్కువగా సప్లై అవుతుంది. ఇప్పుడు మీ మనసులో ఒక క్వశ్చన్ ఉంటుంది, ఐఫోన్ కూడా ఎక్స్పెన్సివ్ అవుతుందా? ఇప్పటి వరకు ఐఫోన్ 17 82,900కే ఉంది, ప్రైస్ చేంజ్ లేదు. కానీ యాపిల్ సెప్టెంబర్ 2026లో ఐఫోన్ 18 లాంచ్ చేస్తుంది. సో అనలిటిక్స్ ప్రకారం ఏం వార్న్ చేస్తున్నారంటే ఐఫోన్ 18కి ప్రైస్ హైక్ ఆల్మోస్ట్ సర్టెన్ అని. ఎందుకంటే ఐఫోన్కి కూడా మెమరీ చిప్స్ కావాలి మరియు చిప్ షార్టేజ్ ఐఫోన్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఐఫోన్ 17 కొనాలనుకుంటే ఇప్పుడే కొనండి, బెటర్ అవుతుంది. ఎందుకు అంటే సెప్టెంబర్ తర్వాత ప్రైజెస్ ఎంత అవుతాయో గ్యారంటీ లేదు. అలాగే
స్టూడెంట్స్ కోసం అయితే ఒక బెస్ట్ ఆఫర్ అయితే ఉంది. సో యాపిల్ బ్యాక్ టు స్కూల్ ఆఫర్ అయితే జూలై 1 నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. సో ఎవరైనా ఐఫోన్స్ కానీ ఐపాడ్స్ కానీ కొనాలనుకుంటే అక్కడ ఫ్రీ ఎయిర్ పాడ్స్ అయితే వస్తున్నాయి. సో ఆఫర్ అనేది మీరు స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా వాడుకోవచ్చు. సో యాపిల్ అనేది ఎందుకు పెంచింది ప్రైజెస్ అనేది చెప్పాను, అలాగే దేని వల్ల పెంచింది అనేది చెప్పాను. సో ఇలాంటి మోర్ టెక్ న్యూసెస్ అలాగే టెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. అండ్ ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో అది నాకు ఇంకా ఇలాంటి మరింత ఇన్ఫర్మేటివ్ కంటెంట్ చేయడానికి బూస్ట్ లాగా ఉంటుంది. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మళ్ళీ నెక్స్ట్ టెక్ అప్డేట్ లో మనం కలుసుకుందాం. సో అప్పుడు దాకా టాటా, బై బై.